దర్శనం ఇస్తుంది. చాలా అద్భుతమైన దేవాలయం. మనం సాధారణంగా గుడి కడితే మానవ నిర్మితమైతే దాన్ని ఆలయం లేదా మందిరం అంటాం. కాకపోతే స్వామే స్వయంగా తనంతట తాను ఎంచుకొని మరీ వెలసిన క్షేత్రం కాబట్టి ఇది పవిత్ర క్షేత్రమే అనాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా చింత చెట్టు, దీనికి ఒక ప్రత్యేకమైన కథనం ఉంది, అది కూడా చెప్పుకుందాం మళ్ళీ. పదండి, ఇంకెందుకు ఆలస్యం, దైవ దర్శనానికి వెళ్దాం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం అబ్దుల్లాపూర్ మండలంలోని తొర్రూరు గ్రామంలో గల స్వయంభూ గోదా రంగనాయక స్వామి ఆలయానికి వచ్చాము. ఇది ఒక గుహాలయం. ఈ ఆలయం యొక్క చరిత్ర దాదాపు త్రేతాయుగం కాలం నాటి నుంచి ఉంది.